హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫినాన్స్. నేను మీ వాసవి ఆచార్య. సో మండే రోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతోంది, సో దీని మీద ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి సార్ మనతో ఉన్నారు. సో సార్ని ఇన్వైట్ చేసి మండే రోజు ఏం జరగబోతుంది అని చెప్పేసి అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో సార్. హలో మేడం గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం గారు. సో మా వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. మండే రోజు కోసం మీరు ఏం అప్డేట్స్ ఇస్తారు అని చెప్పేసి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి స్టాక్స్ లో. సో ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఆచార్య మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ ఛానల్ వారికి, సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం టాపిక్కి వెళ్దాం. మీరు అడగదలుచుకుంది ఏంటంటే, ఇవాళ మనం ఈ వీడియో రికార్డ్ చేస్తుంది ఆగస్టు 8వ తారీఖు శనివారం ఉదయం రికార్డ్ చేస్తున్నాం. మీకు ఆగస్టు 10వ తారీఖు సోమవారంతో ప్రారంభమయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది, అసలు బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనేది మీరు అడగదలుచుకున్నారు. దాని గురించి నేను చూడడం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు, మీకు మనం ఇందాక చెప్పుకున్నట్టే నిఫ్టీ గురించి మాట్లాడేటప్పుడు ఇందాక వీడియోలో ఏం చెప్పారంటే, ఇక్కడ ఫెడ్ చైర్మన్ కెవిన్ వాష్ యొక్క ఐడియాలజీ కానీ, ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ మీకు సంజయ్ మల్హోత్రా గారి ఐడియాలజీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరగకుండా చూసుకోవటం ఫస్ట్ వాడి యొక్క మెయిన్ టార్గెట్ అది. తర్వాత గ్రోత్ రేట్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకు ఫస్ట్ ఓటే దేనికి వేసుకున్నారంటే ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండటం కోసం వేసుకున్నారు. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే యుఎస్లో వచ్చేసరికి మీకు జాబ్ క్లైమ్స్ పెరిగినాయి. యాక్చువల్గా చెప్పంటే క్లైమ్స్ పెరిగి 30,000 మిస్సింగ్ అంటే పెరిగినట్టు. అందువల్ల ఈ యొక్క సిచ్యువేషన్లో వాళ్ళు జనరల్గా ఏంటంటే ఫెడ్ రేటు కొంత పెంచుతారేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు. యాక్చువల్గా కొంత వర్గం యాక్చువల్గా చెప్పాలంటే తగ్గించమనే కొంతమంది అడిగారు. అసలు ఏం లేదు, స్టేటస్ కో మెయింటైన్ చేశారు, ఉన్నది ఉన్నట్టే ఉంచారు. ఫెడ్ అనేటువంటిది ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ వస్తే 3.5 to 3.75 మధ్య ఉంటుంది ఫెడ్ రేట్. దాన్ని టచ్ చేయలేదు బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్. రెండు ఇక్కడ ఆర్బీఐ కూడా మీకు వచ్చేసరికి రెపో రేటు 5.25 ఉంది, రివర్స్ రెపో రేట్ వచ్చేసరికి 3.35 ఉంది, మీకు సిఆర్ఆర్ వచ్చేసరికి 3% ఉంది, తర్వాత వచ్చేసరికి ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి మీకు 18% ఉంది. తర్వాత మీకు వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎంఎస్ఎఫ్ వచ్చేసరికి మీకు 5.50 ఉంది. వీటిని ఏమి టచ్ చేసి సంజయ్ మల్హోత్రా గారు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మీకు జూలైలో 4.38 ఉంది, మీకు ఆగస్టులో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 4.50 అబవ్ ఉంటుందనే ఒక ఆలోచనలో ఉన్నారు. తర్వాత ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఈ యొక్క ఇరాను అమెరికా వార్ తోటి సప్లై చైన్ కొంత డ్యామేజ్ అయింది. ఇన్ఫ్లేషన్ అంత తొందరగా కంట్రోల్లోకి వస్తున్న ఆలోచన లేదు. అందుకని వడ్డీ రేట్లని టచ్ చేయలేదు, పెంచడం లేదు, తగ్గించరు. ప్రస్తుతానికి మటుకు స్టేటస్ కో మెయింటైన్ అట్లా ఉన్నట్టుగా ఉంచుకుంటారు, అట్లానే ఉన్నాయి. సో ఎనీ ఫైనల్ కంక్లూజన్. తర్వాత ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఎస్బీఐ మీకు వచ్చేసరికి రిజల్ట్స్ వచ్చినాయి నిన్న, చాలా బాగున్నాయి రిజల్ట్స్. అయితే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి మాత్రమే మీకు బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, తీసుకునే వాళ్ళైనా. ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్, ఇందాక నేను నిఫ్టీ గురించి చెప్పిన, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెబుతున్నాం కూడా, ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్. ఈ రోజు చెప్తున్న వీడియోలో 2 వీడియోలు చెప్పాను, ఆయనకి ఇంకోటి గోల్డ్ వీడియో కూడా చేయబోతున్నాం. ఈ 3 వీడియోలు ఏంటంటే మనం ఎవరిని లాంగ్ పొజిషన్ తీసుకోమని కానీ, నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో గోల్డ్లో కానీ, తర్వాత షార్ట్ కొట్టమని కానీ మనం ఏం చెప్పట్లేదు. ఎవరైతే ఎనాలిసిస్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో, అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ అనుకుంటున్నారో వాళ్ళ కోసం వీఆర్ మేకింగ్ ఆల్ దీస్ వీడియోస్. ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, మనం ఇచ్చేసాం. తర్వాత ఇంకోటి మీకు క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసరికి కూడా అంత కూల్ అయిందాం కానీ ఎక్స్ట్రీమ్ కూల్ ఏం లేదు. ఈ రోజు కూడా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి బ్యారెల్ వచ్చేసరికి మీకు $83 నుంచి $80 మధ్య ఉంది. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతానే ఉంది. మీకు ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా రూపీ వాల్యూ బాగా వీక్గానే ఉంది. మీకు $94 నుంచి $97 మధ్య ఊగుతుంది. ఎక్కువ డాలర్కి రూపీస్ వచ్చేసరికి డిఫరెన్స్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ వచ్చేసరికి బిట్వీన్ 94 to 97 మధ్య ఊగుతుంది. మనసులో పెట్టుకోండి. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని మీకు ఆర్బీఐ మీకు అంత తొందరగా తగ్గించలేదు, వడ్డీ రేట్లు ఏం తగ్గించలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఒకటే ఏంటంటే ఆర్బీఐ పాజిటివ్గా చెప్పడానికి నేను ఎకానమీ మీద రివ్యూ చేసేటప్పుడు కొంత జీడిపి అనేటువంటిది 2027 ఫైనాన్షియల్ ఇయర్లో మీకు 6.60 ఉంటుంది అనుకున్నారు, అది 6.70 కొంచెం లిటిల్ బిట్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంది అనుకున్నారు. ఎనీ ఫైనల్ కంక్లూజన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఈ వచ్చే వారంలో అంత పెద్ద గుడ్ న్యూస్ లేవు, బ్యాడ్ న్యూస్ లేవు. మీకు ఆగస్టు 12వ తారీఖున మీకు ఇన్ఫ్లేషన్ డేటా,
ఆగస్టు 28వ తారీఖున ఐఐపి డేటాలు ఇవన్నీ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి గురించి స్పెక్యులేషన్స్ వస్తుంటాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా జరుగుతాయి. ఎందుకంటే ట్రంప్ గురించి ఇందాక చెప్పి ఇప్పుడు చెబుతున్నాను, ఊహించకుండా ఏది పడితే మాట్లాడుతుంటారు. తర్వాత వీటన్నిటిని బేస్ చేసుకొని ఆచితూచి అడుగులేస్తూ జాగ్రత్తగా వెళ్ళండి. మార్కెట్లో మీకు వచ్చేసరికి స్టేబుల్గానే ఉంది మార్కెట్. ఎక్స్ట్రీమ్ డౌన్వర్డ్ ఛాన్సెస్ ఏం లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో, కండిషన్స్ లో. అందువల్ల మీకు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండడానికి అవకాశం నెక్స్ట్ వీక్ అనేటువంటి చెప్పబోతున్నాను లెవెల్స్. నిన్న మీకు వచ్చేసరికి ఫ్రైడే అంటే 7వ తారీఖు ఆగస్టున బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 57,746.45 మీద క్లోజ్ అయింది. మీకు నెక్స్ట్ వారానికి వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్స్ ఇస్తున్నాను. ఫస్ట్ రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 58,000. మేబీ ఇట్ మే క్రాస్, అక్కడ కనుక క్రాస్ అవుతే నెక్స్ట్ రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి 58,280 అండ్ రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి 58,580 దగ్గర. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ R4 అనేటువంటిది మీకు 58,600 to 59,200 మధ్య R4 చెప్తున్నాను. తర్వాత S4 అంటే మీకు R4 అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ డౌన్ అవుతాయి మీకు సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4 వరుసగా 4 ఇస్తున్నాం చూడండి. సపోర్ట్ 1 వచ్చేసరికి 57,400, సపోర్ట్ 2 వచ్చేసరికి మీకు 56,960, సపోర్ట్ 3 వచ్చేసరికి 56,570 అండ్ సపోర్ట్ 4 వచ్చేసరికి మీకు ఒక జోన్ లాగా ఇస్తున్నాను. అది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీకి 56,000 to 55,500. అది కట్ చేయడం అంత తేలికైన విషయం కాదు ఇప్పుడున్న కండిషన్స్ లో. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ నేను 4 రెసిస్టెన్స్ లెవెల్స్ 4 సపోర్ట్ లెవెల్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మార్కెట్లో పెద్ద న్యూస్ లేనప్పుడు R1, R2, S1, S2 మధ్య ఉంటాయి. ఒక ఎక్స్ట్రీమ్ న్యూస్ ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఊహించుకోవడం ఎక్కువగా పట్టడానికి ఎక్కువగా పెరగడానికి ఛాన్స్ వస్తున్నాయి. అందుకని మీకు R3, R4, S4, S3 ఇవ్వడానికి కూడా కారణం అదే. అక్కడ నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా ఇన్ని లెవెల్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇంట్రాడే పర్పస్, ట్రై టు అండర్స్టాండ్, అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటం కోసం. ఏదో 1 or 2 డేస్ వారం మొత్తం మీద అయితే మీకు ఎప్పుడైనా సరే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నేను చెప్పే లెవెల్స్లో R1, R2, S1, S2 ఈజ్ ఎనఫ్. బట్ మీకు R3, R4 జోను, S3, S4 జోన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నానంటే ఊహించని సంఘటన జరిగినప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ గా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ గా పట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఏదైనా ఊహించిన సంఘటన జరిగింది అనుకోండి మళ్ళీ, ఎందుకంటే మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే మనం రికార్డ్ చేసేది, ఈ లోపల ఎన్ని మార్పులు జరగచ్చు మార్కెట్లో. ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల జరిగినప్పుడు చక్రవర్తి సార్ ఏదన్నా ఊహించని పరిణామాలు జరిగినప్పుడు మనకు R3, R4 కూడా ఇచ్చాడు పైకైతే, కిందకైతే S4, S3 కూడా ఇచ్చాడని చూసుకోవటం కోసం ఇన్ని లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం గారు టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ సోషల్ పోస్టల్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైంని, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్ కోసం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా మండే నిఫ్టీ గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో సార్. ఒకవేళ మీరు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్తో మాట్లాడాలి అంటే మాత్రం నేను AS చక్రవర్తి సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఒక్కసారి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. సో దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.